ఈరోజు అసెంబ్లీలో కాలువ శ్రీనివాసులు గారు జగనన్న లేఅవుట్లపై రైతులకు జరిగిన అన్యాయంపై మాట్లాడడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. చెప్పలేని ఆనందం నాకు. ఎందుకంటే ఇన్ని రోజులకి రైతులపైన ఆయన స్పందించినాడు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే నేను తెలుపుతున్నా. కాకపోతే నాది ఇంకొక డిమాండ్ ఏంటబ్బా అంటే, రాయదుర్గంలో ఈ జగనన్న లేఅవుట్లకైనా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయట. ఆ స్కామ్లు ఏమబ్బా అంటే, అక్రమ మైనింగ్ ఒకటి, మట్టి తవ్వకాలు, ఇసుక మాఫియా, ఈ కార్డ్స్, ఈ పేకాట రాయలు అరికట్టలేకపోతున్నారు. ఇవి మటక, కల్తీ కళ్ళు, ఇలాంటివి మరెన్నో. నేను చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు. మరెన్నో దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది. సిఐడి ఎంక్వైరీ చేపిస్తే చాలా బాగుంటుంది. దానిపైన సిఐడి ఎంక్వైరీ చేపించిన మా కాలువ శ్రీనివాసులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, దీనిపైన కూడా రేపు మీద అసెంబ్లీలో దీనిపైన కూడా అక్రమ మైనింగ్ పైన, అక్రమ మట్టి పైన, ఇసుక పైన, దీనిపైన కూడా మీరు సిఐడి ఎంక్వైరీ చేపిస్తే మీకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు రాయదుర్గంలో ఈరోజు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేమే కాదు, రాయదుర్గం ప్రజలంతా మీరు ఆలోచన చేసి రేపు అసెంబ్లీలో మాట్లాడి అక్రమ మైనింగ్ పైన సిఐడి ఎంక్వైరీ ఖచ్చితంగా ఏమేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇలాంటి అక్రమాలు జరుపుకోకున్నట్లు